నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నరసరావుపేటలో ఘనంగా ర్యాలీ. శ్రీనిధి పరపతి సహకార సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నరసరావుపేటలో రెవెన్యూ అధికారికి టొకారా వేసిన సైబర్ కేటుగాళ్లు. ఏసీపీ అధికారులమంటూ బురడి కొట్టించిన మాయగాళ్లు. పేట సన్నెగండ్ల లక్ష్మీ నరసింహస్వామి భూముల స్వాధీనానికి రెవెన్యూ అధికారులు నోటీసులు. ఈ సాగు భూములను వదులుకోబోమన్న గ్రామస్తులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నరసరావుపేటలో మహిళా చైతన్య ప్రదర్శన నిర్వహించారు. ఎస్పీ కాంచి శ్రీనివాసరావు, కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ఈ ప్రదర్శనను ప్రారంభించారు. మహిళా ఉద్యోగులు గాంధీ పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఇన్ఛార్జ్ మంత్రి గోటిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు అరవింద్ బాబు, బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సందర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి ఆల్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి విమెన్ కానీ, చిల్డ్రన్ కానీ, వివిధ కాలేజెస్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తాలూకా ఏజ్ అని కాకుండా అందరూ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ర్యాలీ మంచిగా జరిగింది. ఈ ర్యాలీ ద్వారా మనం ఆడబిడ్డని ఏ విధంగా సపోర్ట్ చేయాలనే ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ విమెన్ పట్ల జరుగుతున్నటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ నేరాలు కూడా జరగకూడదనేటువంటి ఒక మెసేజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. గత వారం రోజులుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనం టేకప్ చేస్తున్నాము. అందులో భాగంగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కానీ, ఎలక్యూషన్స్ కానీ, విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఆ విమెన్ తనంతట తాను శక్తివంతంగా తయారవడానికి అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆయా అంశాల పట్లే మనము వీటిని కండక్ట్ చేయడం జరిగింది. నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గోటిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సభకు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధ్యక్షులు వహించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, అరవింద్ బాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సందేశాన్నిచ్చారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, పలు శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హ్యాపీ ఇన్వైట్ అవుతారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, గంగరా పార్లమెంట్ ఆఫ్ నర్సరావుపేట. అలానే వి ఆర్ వెరీ గ్లాడ్ టు ఇన్వైట్ సదాశివమూర్తి గారు. ప్లీజ్ బి ఆన్ ద డయాస్. Sir, we will not invite you. Other members of the people, they all have been participating well in the lamp lighting ceremony. దీపం చీకటిని, అజ్ఞానాన్ని తొలగించి ఆత్మల శక్తిని ప్రసాదించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు పాల్గొన్న మహిళా మహిళలందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. దాదాపు 115 సంవత్సరాల కిందట
డెన్మార్క్ రాజధానిలో ఈ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖు జరుపుకోవాలని ఒక నిర్ణయించడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ నలుమూలలు కూడా మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా సమాజంలో మహిళలు కూడా పురుషులతోటి సమానంగా ఈ వ్యవస్థలో రాణించాలనే ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవం ప్రపంచ నలుమూలలో కూడా జరుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా ప్రపంచ నలుమూలలో కూర్చొని మాట్లాడుకుంటా సమాజంలో పురుషులతో సమానంగా ఏ విధంగా ఎదగాలి, ఏ రంగాల్లో మనం ఎదగాలి, దేనికి కూడా తీసిపోవనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్, చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేయటం, అత్యాచారాల నుంచి మహిళలను కాపాడటం కోసం ఇట్లా ఎన్నో విధాలైన సమస్యలతో ప్రపంచ నలుమూలన ఉన్న మహిళల్ని రక్షించడం కోసమే ఈ దినోత్సవం ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. ముఖ్యంగా మా అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా జరుపుకుంటున్నారు. మహిళలు లేదే రాజ్యం లేదు, మహిళలు లేదే ఈ ప్రపంచం లేదు, మహిళలు లేదే పురుషులు లేదు. ఒక తల్లి పాత్ర నుంచి తాతమ్మ అవుతారు, ముత్తాతమ్మ అవుతారు. అదేవిధంగా మగవాళ్ళకి పొద్దున్న లేచి అన్నమాట పెట్టాలి, పిల్లల్ని బడికి పంపించాలి, పిల్లలకి పెళ్లి చేయాలి, ఉద్యోగాలు వచ్చినాక వాళ్ళు సెటిల్ అయ్యేదాకా మీ కర్తవ్యం ఉంటారే ఉంటుంది. అంటే 70 ఏళ్ళు వచ్చినా కానీ మీకున్న మరి ఆ సహనం, నిజంగా భూదేవి సహనం మీకు ఉంది. కాబట్టి ఈ మహిళా తల్లిని గౌరవించుకోవాలని చెప్పి మరి ప్రపంచవ్యాప్తంగా ఇలా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. మరి రాణులు, మహారాణులు, మహిళలు, మీ అందరికీ మహిళా దిన శుభాకాంక్షలు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. మన సమాజంలో మొదటి స్థానం తల్లితో మొదలైంది. దేవుడు కూడా మరి ఆ అమ్మవారితోటే మొదలైంది. అంతటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో మహిళకున్న ప్రాధాన్యత కానీ గౌరవం కానీ మరి ఏ దేశంలో లేదని చెప్పేసి మనందరం కూడా సగర్వంగా చెప్పుకోవాలి. ప్రతి కుటుంబానికి తల్లి బిడ్డలకి ఒక ఉపాధ్యాయురాలుగా, ఆ తర్వాత మరి ఆ కుటుంబాన్ని చక్కదిద్దే ఆ ఇంటికి దీపంగా బహుముఖ పాత్రలు పోషిస్తుంది మహిళ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా కలెక్టరేట్లో శ్రీనిధి పరపతి సహకార సమైక్య జిల్లా అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళల ప్రాముఖ్యత, సాధించిన విజయాలు, సమాజంలో వారి పాత్ర గురించి వక్తలు విశ్లేషించారు. శ్రీనిధి సహకారంతో మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఎదగటం, చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతం అవడం వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ప్రతినిధులు, స్వయం సహాయ సంఘాల సభ్యులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. మహిళా సాధికారతను పెంపొందించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, స్త్రీనిధి ద్వారా అందిస్తున్న సహాయాన్ని అధికారులు వివరించారు. సార్, మా విలేజ్ బ్రూబండ గ్రామం, సత్తనపల్లి మండలం, పల్నాడు జిల్లా. మేము డ్వాక్రా మహిళ, మా మిస్సెస్ డ్వాక్రా మహిళ నవోదయ డ్వాక్రా గ్రూప్లో ఉంది సార్. మాది ఎస్సీ కాలనీ బ్రూబండ గ్రామంలో. మేము కొన్ని రోజులుగా ఒక మిషన్ తోటి కుట్టు మిషన్లు ఏర్పాటు చేసుకుని ఆ కుట్టు మిషన్ నేర్చుకున్నాక ఏమన్నా మిషన్ నేర్చుకొని మేము వర్క్ కూడా నేర్చుకోవడం జరిగింది. ఈ పథకం ద్వారా మేము పిఎం అజయ్ పథకం కింద డ్వాక్రా మహిళలకు 3 లక్షల రూపాయల వరకు రుణం వెసులుబాటు చేసింది గవర్నమెంట్. ఆ పథకానికి పెట్టుకుంటే మాకు ఎమ్మెన్యే లోన్ శాంక్షన్ అయింది సార్. సెర్ప్ ద్వారా, ఉన్నతి లోన్ ద్వారా మేము 3 లక్షల లబ్ధి చేకూరింది సార్ మాకు. ఆ 3 లక్షలతోటి మిషన్ కొనుగోలు చేసి మా జీవనోపాధికి మేము ఈ వర్క్ పరంగా మేము ఇంటి దగ్గర కానీ షాపు ఏర్పాటు చేసుకొని ఆ షాప్ ప్రకారం మా జీవనోపాధి చేసుకోవడానికి మాకు బాగా ఉపయోగపడుతుంది సార్. తెలియదు కదా, భయం నాకు.
నమస్కారం సార్. నా పేరు గుడికందల శివపార్వతి అండి. నాదెండ్ల మండలం, నాదెండ్ల గ్రామం, భవానీ గ్రామ సంఘం అండి. ఆ సంఘం పేరు శ్రీని ద్వారా రుణాలు తీసుకొని ఇలా బిజినెస్ మొదలు పెట్టామండి. దాని గురించి మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ చెప్దామని స్టాల్ పెట్టి అందరికి తెలియజేయడం కోసం వచ్చారు సార్. గోధుమ గడ్డి సార్, ఇది డే 1 నుంచి 7 days ప్రాసెస్ అండి. డే 1 నుంచి ఇక్కడ ఇలా తీసుకొచ్చి పెట్టాము. దీన్ని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. హెల్త్ పరంగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి, హిమోగ్లోబిన్ పెంచుద్ది. క్యాన్సర్ పేషెంట్లో బాగా పనిచేస్తుంది. థైరాయిడ్ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా దాదాపుగా అన్ని ఆరోగ్య సమస్యలకి పనిచేస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తీసుకోవచ్చు. అది డైలీ మార్నింగ్ పరగడుపును తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. నమస్కారం అండి, మేము రొంపుచర్ల మండలం నుంచి వచ్చాము, డిఆర్డిఏ నుండి వచ్చాము. ఇవాళ జరిగే కార్యక్రమానికి అందరూ విజయవంతంగా పాల్గొనడం జరిగింది. ఇక్కడ అన్ని స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అందరూ ఆడవాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్ అయ్యేసరికి అందరూ అత్యుత్సాహంగా పాల్గొనడం జరిగింది. మేము విఓఏగా ఉన్నాము, మా టీం అంతా అందరం వచ్చాము. ఆల్మోస్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చక్కగా ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి మేము వచ్చాము. మాకు సంబంధించిన స్టాల్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. చైల్డ్ బెగ్గింగ్ అలాంటి వాళ్ళని కూడా రెస్క్యూ చేయటం, వాళ్ళకి నా పేరు జే ప్రశాంతి అండి. నేను లీగల్ కమ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. ఎవరైనా సరే పిల్లల్ని అక్కర్లేదు అని అనుకుంటే వాళ్ళు గవర్నమెంట్కి సరెండర్ చేయొచ్చు. ఎక్కడ సరెండర్ చేయాలి అంటే ప్రతి జిల్లాలో కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని ఉంటుందండి. ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు పిల్లల్ని కనుక సరెండర్ చేసినట్లయితే ఆ పిల్లల్ని ప్రతి జిల్లాలో ఉండేటువంటి ప్రత్యేక దత్తత సంస్థ సాలో ప్లేస్ చేసి 5 years అక్కడ ఉంచడం జరుగుతుంది పిల్లల్ని. అలాగే వాళ్ళని లీగల్గా ప్రాసెస్ చేసి వాళ్ళని లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్కి డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంటే ఒక 30 days టైం ఇస్తారండి. పేపర్ పబ్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే పోలీసులు ఎంక్వైరీ చేసి ట్రేస్ అవుట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా ట్రేస్ అవుట్ అవ్వకపోతే పేపర్ పబ్లికేషన్ ఇచ్చి ఆ బిడ్డ ఎవరికి సంబంధించిన బిడ్డ అయితే క్లెయిమ్ చేసుకోవడానికి టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 days లోపు కనుక ఎవరైనా ఆ బిడ్డ కోసం రాకపోయినట్లయితే ఆ బేబీని లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్గా డిక్లేర్ చేసి ఆన్లైన్ కారా పోర్టల్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఎవరైనా తల్లిదండ్రులు బిడ్డలు కావాలి అని అనుకుంటే వాళ్ళు కారా వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళని ఈ దత్తత ప్రక్రియ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ 2 కలిసి అప్లై చేసుకున్నటువంటి పేరెంట్స్ ఫిట్ పర్సన్సా కాదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి ఆ యొక్క రిపోర్టుని కారాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అట్లా ఆన్లైన్ ద్వారాగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి పేరెంట్స్ కనుక లీగల్లీ ఫిట్ పర్సన్స్ అని చెప్పి డిక్లేర్ అయినట్లయితే కనుక వాళ్ళని ఆన్లైన్లోనే బేబీస్ని తల్లిదండ్రులని మ్యాచ్ చేసి ఫైనల్గా కలెక్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళకి దత్తత ఇవ్వటం జరుగుతుంటుంది. అట్లయితే వాళ్ళని గవర్నమెంట్ బాలికా సదన్లో కానీ పిల్లలకి సంబంధించినటువంటి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ప్లేస్ చేసి గవర్నమెంటే వాళ్ళకి చూసుకోవడం జరుగుతుంది. మాది ఎలమంద గ్రామం, నర్సాపేట మండలం, పల్నాడు జిల్లా. నా పేరు వీర వెంకట సత్యనారాయణ. ఇవి లెదర్ ల్యాంప్ షేడ్స్, తోలుబొమ్మలు ఐడియా ఉంటుంది కదా సార్, తోలుబొమ్మలతో తయారయ్యే మామూలుగా ఇవి తోలుతో తయారు చేయబడిన ల్యాంప్ షేడ్స్, హ్యాంగింగ్స్ అవన్నీ తయారు చేస్తుంటాం. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మనకి డిఆర్డిఏ తరఫున స్టాల్ ఏర్పాటు చేసి అవకాశం కల్పించాము.
అన్ని రంగాల్లో మీరు కూడా మంచి స్థానానికి ఉన్నతమైన స్థానానికి రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు చేయవలసిన ఒక పని ఏంటి? బాగా చదువుకోవటం. మీకు స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా టీచర్స్ ఉన్నారా? మధ్యాహ్నం భోజనం బాగానే పెడుతున్నారా? నిజమే. దాని తర్వాత కొత్తగా 15,000 రూపాయలు గవర్నమెంట్ వైపు నుంచి ఇస్తా ఉందా ప్రతి వారికి కూడా? సో మీరు ఇక్కడ స్కూల్లో చదివినా దాని తర్వాత డిగ్రీ చదువుకున్నా ఉన్నా అక్కడ కూడా ఫీజు రింబర్స్మెంట్ ఉంది. మీరు ఎక్కడా కూడా ఆటంకం లేకుండా డిగ్రీ దాకా పూర్తి చేసేదానికి గవర్నమెంట్ వైపు నుంచి అన్ని సహాయ సహకారం అందిస్తా ఉన్నారు. మీరు చేయవలసిన పనుల్లో చదువుకోవటం, బాగా చదువుకోండి. చదువుకుంటేనే మీరు మీ కుటుంబానికి ఒక దిశ మార్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు దయచేసి ఆ పని మీద దృష్టి పెట్టండి, ఇంకేం పెట్టండి. ఓకే, ఆల్ ది బెస్ట్. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నర్సరావుపేట పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరావుపేటలో రైల్వే అండర్ బ్రిడ్జి గాంధీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు చాలా మంది మహిళలు, పిల్లలు, విద్యార్థులు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా ర్యాలీ ద్వారా కలెక్టరేట్ చేరుకోవడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు. అందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి ఈ రోజుల్లో మున్సిపల్ గర్ల్స్ స్కూల్ నుంచి స్కౌట్ విద్యార్థినులు, గైడ్ విద్యార్థులు ఇక్కడ హాజరు కావటం జరిగింది. ఇక్కడ పెట్టినటువంటి వారి స్వయంగా తయారు చేసినటువంటి వస్తువులను స్టాల్స్ లో సందర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నరకాపురం నుంచి వాళ్ళని అడ్రస్ చేస్తారని చెప్పారు కలెక్టర్ గారు. ఈ సందర్భంగా ఆడపిల్లలందరూ బాగా అభివృద్ధి చెందితే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనేటువంటి నినాదం సార్థకం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మాది పల్నాడు జిల్లా రొంపిచార్ల మండలం. డిఆర్డిఏ ద్వారా మరి ఎమ్మెల్యే గారి ద్వారా, ఎంపీ గారి ద్వారా మాకు అవకాశం కల్పించారు. ముఖ్యంగా వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి దీని ద్వారా కుటుంబం కూడా కొంచెం అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాము. మరి ఇచ్చినందుకు వాళ్ళకి మేము రుణపడి ఉంటాము. దీని ద్వారా మరి వడ్డీ లేని రుణం, సబ్సిడీ పోతుంది. అందువల్ల మాకు చాలా ఉపయోగం ఉంది దీనివల్ల. అందువల్ల మేము చాలా సంతోషిస్తున్నాం ఈ విషయంలో. పల్నాడు జిల్లాలో పలువురు రెవెన్యూ ఉద్యోగులకి సైబర్ నేరగాళ్లు వలేశారు. ఏసీపీ అధికారులమంటూ నరసరావుపేటలో ఓ ముఖ్య రెవెన్యూ అధికారిని సైబర్ కేటుగాళ్లు బెదిరించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సోదాలు చేస్తామంటూ రెవెన్యూ ముఖ్య అధికారితో ఫోన్లో హడావిడి చేశారు. సోదాలు చేయకుండా ఉండాలంటే కొంత నగదు పంపాలని బురిడి కొట్టించారు. వాళ్ళ బెదిరింపులకు భయపడి 70,000 రూపాయలను ఆన్లైన్లో ఓ అధికారి అప్పటికప్పుడు చెల్లించారు. 2 రోజుల తర్వాత తాము మోసపోయిన విషయం తెలుసుకుని ఉలిక్కి పడ్డారు. ఇదంతా తమ సంగతి తెలిసిన వారి పనిగా అనుమానం వ్యక్తం చేశారు. ఫేక్ ఏసీబీ అధికారుల వ్యవహారం జిల్లా రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నకిలీ ఫోన్ కాల్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు బాధిత అధికారి ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలో సఖీ వన్ స్టాప్ సెంటర్ను తొలిసారిగా ఏర్పాటు చేసినట్లు సంబంధిత విభాగం అధికారి శ్రావంతి తెలిపారు. ఈ సెంటర్ ఉపయోగాలను ఆమె వివరించారు. మేము సఖీ వన్ స్టాప్ సెంటర్ అనేది పల్నాడులో కొత్తగా ఏర్పాటు చేశారండి. ఎవరైనా బాధిత మహిళ అంటే వరకట్న వేధింపుల ద్వారా కానీ, గృహహింస ద్వారా కానీ, లేకపోతే వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్లకు గురి అయిన మహిళలు కనుక మన టోల్ ఫ్రీ నెంబర్ 181కి కాల్ చేస్తే మా వాళ్ళు వచ్చి ఆ బాధిత మహిళని తీసుకొని వెళ్ళటం, లేకపోతే వచ్చే వాళ్ళు ఉంటే తీసుకువస్తారు, రాని వాళ్ళు ఉంటే తీసుకురావడం జరిగింది. తర్వాత మనం 5 రకాలైన వసతులను కల్పిస్తామండి. షెల్టర్ హోమ్ 5 days మనం షెల్టర్ హోమ్ని కల్పిస్తాం. దానిలో ఆ బాధిత మహిళకి ఏమైనా గాయాలు ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లో భార్యాభర్తల్ని పిలవటం, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఉన్న సమస్యలను తెలుసుకొని కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. అలా కాకపోతే వాళ్ళు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయ సేవలు కావాలన్నా అవి కూడా కల్పించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫ్రీగా మహిళల కోసమే చేసేది. దీనిలో అందరూ మహిళలే ఉంటారు.
అందువల్ల మహిళల కోసం పోరాడడం కోసమే ఏర్పరిచింది ఈ సఖీ వన్ స్టాప్ సెంటర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము సఖీ వన్ స్టాప్ సెంటర్ పల్నాడు నుంచి మాట్లాడుతున్నాము. సఖీ వన్ స్టాప్ సెంటర్ అనేది మనకి సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. దీని ద్వారా బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సేవలు అందించడానికి భార్యాభర్తల గొడవలు కానీ, అత్తమామల వేధింపులు కానీ, ఈవి టీజింగ్, ర్యాగింగ్, చైల్డ్ మ్యారేజెస్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి సహాయాన్ని అందించడానికి ఈ సఖీ వన్ స్టాప్ సెంటర్ అనేది ఉంది. ఇప్పటి వరకు చాలామంది మహిళలకి సహాయాన్ని అందించడము, వారికి షెల్టర్ ఇవ్వడము జరిగింది. ఇంకా ఎవరైనా మన పల్నాడు జిల్లాలో సేవలు కావాలి అనుకున్న వాళ్ళకి 24 గంటలు సేవలు అందించడానికి మన సఖీ వన్ స్టాప్ సెంటర్ అనేది మీకు మహాలక్ష్మి నగర్ చెరువు రోడ్లో అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నరసరాపేట ఎన్ఈసి ఇంజనీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ సతీమణి డాక్టర్ అదితి డాకు హాజరై ప్రసంగించారు. నరసరాపేట ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మిట్టపల్లి కోటేశ్వరరావు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ శరతబాబు, కోశాధికారి మురళీకృష్ణ, మేనేజింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ సృజన, డాక్టర్ రెహమతుల్లా, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. డొనేషన్ అంటే బ్లడ్ ఎందుకు కావాలి? దీవిస్తున్నారు. I'm grateful today that I'm present here in front of all the enthusiastic students who are very enthusiastic to donate the blood, and you all know the importance of donating the blood. That means by donating the blood, you know the importance, like you are giving a life to somebody who really need, who is really in need of it. Okay, like being a doctor, when I was serving as a doctor, that time when I was doing an emergency duty, that time usually many patients I attended, they missed their life, they lost their life because due to lack of blood at that time. And by donating blood, and especially the rare blood groups like AB negative, AB positive, or A negative, B negative, like by donating those blood groups, you are helping the society. మహిళా దినోత్సవం రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడానికి చాలా సంతోషమైనటువంటి విషయం. కానీ మరి యువత స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ మీట్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి కళాశాలలో. అయినప్పటికీ మరి ప్రోగ్రామ్స్ మహిళలకు సంబంధించి ఒకటి ఫోర్త్ క్లాస్ జరుగుతూ ఉంది, మరి ఇప్పుడే మేడం గారు నేను బ్లడ్ డొనేషన్ చెప్పారు. ఈ బ్లడ్ డొనేషన్ వల్ల మరి ఎవరికైతే ఉపయోగాలు ఉంటాయి అంటే హెల్త్ పరంగా కూడా ఇచ్చిన వాళ్ళకి కూడా మరి ఉపయోగాలు ఉంటాయి. ఏమాత్రం ఆశ్చర్యలేదు. ఎవ్రీ ఇయర్ మనం 2-3 days కండక్ట్ చేస్తామన్నటువంటి కార్యక్రమాలు రెడ్ క్రాస్ అనే 2 months కింద కూడా
పల్నాడు జిల్లా నరసరావుపేట సిపిఐ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘ నేతలు కేక్ కోసి పంచిపెట్టారు. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ డిమాండ్ చేశారు. సాధికారత దిశగా నారీమణులు అడుగులు వేయాలని మహిళా సమైక్య కార్యదర్శి దేవి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు షేక్ హుసేన్, కాశా రాంబాబు, మహిళా సమైక్య నాయకురాలు కావేరి, జ్యోతి రంగయ్య, వెంకట్, చిన్న జానసైద, చాందిని, రుక్మిణి పాల్గొన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా సంఘాలందరూ కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ప్రధానంగా ప్రపంచంలో అట్లాగే మన భారతదేశంలో మహిళల పాత్ర ఎనలేని పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇవాళ కుటుంబాల పోషణ దగ్గర నుంచి ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషించడం, పిల్లల్ని చూసుకుంటూ, పిల్లల చదువులు చూసుకుంటూ, కుటుంబంలో విషయాలు చూసుకుంటూ, మరి పిల్లల్ని చదివిస్తూ, ఒక పక్క ఉద్యోగం చేస్తూ, భర్త బాగోగులు చూస్తూ మహిళ పడుతున్నటువంటి ఆవేదన ఇవాళ మనం ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంది. మరి దేశంలో మహిళలు సగభాగంగా ఉన్నటువంటి ఏదైతే 140 కోట్ల మంది ప్రజల్లో సుమారుగా 70 కోట్ల మంది మహిళలు మన దేశంలో ఉంటే కనీసం 10% కూడా ఇవాళ వాళ్ళకి ఉద్యోగాల్లో లేనటువంటి పరిస్థితి ఉంది. మహిళలు ఇవాళ అనుభవిస్తున్న గతంలో కంటే కొద్దిగా మెరుగుపడినప్పటికీ కూడా ఇంకా 27% మహిళలు అణచివేతకి, పురుష అహంకారానికి బలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలో మహిళలు అధిక సంఖ్యలో హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పార్టీ మహిళా నేత ఎడ్లపాటి స్వరూపారాణి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమెను మహిళలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శివశంకర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. కొవ్వొత్తి వెలుగుతూ కరిగిపోతూ మనకి వెలుగునిస్తుంది. అలాగే మనం చేసే ప్రతి పనిలో మనం అలసిపోతూ ఉందన్నమాట. సో మీరందరూ కూడా ఈ విధంగా ఆలోచన చేసి అలాగే మనకున్నటువంటి ఆర్గాన్స్ ని ఇప్పుడు ఏమి మనం భారత్ మాతాకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి నా సోదరీమణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ఆశయాలకు తగ్గట్టుగా మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తూ మహిళా సాధికారత కోసం దేశవ్యాప్తంగా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నరేంద్ర మోడీ గారు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ నాయకత్వంలో ఎన్నో మహిళలకి ఆర్థిక సాధికారత కార్యక్రమాలు నెరవేర్చడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటిది మరి జన్ధన్ యోజన, రెండవది ముద్రా యోజన, లఖ్పతి దీదీ అనే పథకం, అదేవిధంగా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ శాతంతో మరి నిధులు ఇవ్వటం, ఎన్నో కార్యక్రమాలు వీధి వ్యాపారుల కోసం చేసుకోవటం, ఆహార పదార్థాలు, చిన్న చిన్న బండ్లు ఏ రోజుకు ఆ రోజు చేసుకుని అమ్ముకునే విధంగా మరి చిన్న చిన్న వ్యాపారులు పెద్ద స్థాయికి అయ్యే విధంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఈ 11-12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. దేశ ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జాతీయ పార్టీ ఏదైతే దిశానిర్దేశం చేసిందో ఆ ప్రకారం అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాము. మాకు వచ్చినటువంటి ముఖ్య అతిథి ఎడ్లపాటి స్వరూపారాణి గారు పార్టీ నిర్దేశించిన ప్రకారం మహిళలు ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా పైకి రావాలి, జాతీయ భావాల్లో ఎలా ఉండాలి అని, అలాగే ఆర్గాన్ డొనేషన్స్ గురించి కూడా వివరించడం జరిగింది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్గా సుమారుగా ఒక 300 మందితో
ఈ మహిళలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకున్నాము. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు కుట్రపూరిత వేధింపులకు పాల్పడిన వ్యవహారం బహిర్గతమైంది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వారిపేటకు చెందిన రంజీ ఐపీఎల్ క్రికెట్ క్రీడాకారుడు బుడుమూరి నాగరాజు అసలు గుట్టు బయటపెట్టాడు. తాను పెట్టిన తప్పుడు కేసును ఉపసంహరించుకునేందుకు నరసరావుపేట న్యాయస్థానానికి శనివారం వచ్చాడు. ఈ సందర్భంగా మీడియా ఎదుట అసలు నిజాన్ని వెల్లడించాడు. 2019లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన కుమారుడు శివరామకృష్ణపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒత్తిడితో తాను పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని అంగీకరించాడు. రంజీ మ్యాచ్లో ఆడేందుకు కోడెల కుటుంబానికి 15 లక్షల రూపాయల లంచం ఇచ్చినట్లు కేసు పెట్టారని అప్పట్లో వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి బ్లాక్మెయిల్కి పాల్పడినట్లు తెలిపాడు. ఆంధ్ర రంజీ క్రికెట్ టీంలో తనను అడ్డనివ్వనని భయపెట్టడంతోనే తప్పుడు కేసు పెట్టినట్లు తెలిపాడు. కోడెల కుటుంబంపై ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదన్నాడు. కోడెల అభిమానులు టీడీపీ కార్యకర్తలు తనను క్షమించాలని కోరాడు. నమస్కారం అండి. నా పేరు బుడుమూరి నాగరాజ్ సార్. మా శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వారిపేట విలేజ్. నేను ఆంధ్ర రంజీ టీం తరఫున మరియు ఐపీఎల్లో సన్ రైజర్స్ టీం తరఫున ఆడడం జరిగింది సార్. 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు విజయసాయిరెడ్డి గారి ప్రాధ్వర్యంతో ఆ రోజు మన స్పీకర్ అయిన కొడెల శివప్రసాద్ గారు మరియు వాళ్ళ తనయుడు కొడెల శివరామ్ గారి మీద నా దగ్గర రైల్వే జాబ్ కోసం 15 లక్షలు తీసుకున్నట్టు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టమని నన్ను భయభ్రాంతులకు గురి చేశారు సార్. నా క్రికెట్ జీవితం ఎక్కడ నాశనం అవుతుందని వాళ్ళ మీద నేను ఆ రోజు A1గా కొడెల శివరామ్ గారి మీద మరియు A2గా కొడెల శివప్రసాద్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. మరి లోక్ అదాలత్ ఉందని తెలిసి నరసరావుపేట సీఏ గారిని కలవడం జరిగింది 2 రోజుల ముందు. అతను ఈరోజు పిలిపించడం జరిగింది సార్. ఎవరి ప్రాబల్యం లేకుండా నా అంతలు నేనే ఈరోజు వాళ్ళ మీద పెట్టిన కేసు రాజీ చేసుకున్నాను లోక్ అదాలత్లో. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబును కారపూడి మండలం పేట సన్నెగడ్ల వాసులు కలిశారు. ఇటీవల ఆ గ్రామంలో 5 చోట్ల భూముల స్వాధీనానికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. సుమారు 800 ఎకరాల భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన భూములుగా గుర్తించామని అధికారులు చెబుతున్నారు. అయితే తాము ఎన్నో ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ భూములు లేకపోతే తాము జీవనోపాధి కోల్పోతామని కలెక్టర్ అరుణబాబు ఎంపీ లావు కృష్ణదేవరాయల వద్ద మొరపెట్టుకున్నారు. దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని గోడు వెళ్లబోసుకున్నారు. నా పేరు భోజా నాయక్. పేట సనిగల సింగరెట్ల తండ, మాచర్ల నియోజకవర్గం. మేము 1000 సంవత్సరాల నుంచి ఆ భూమి సాగు చేసుకుంటూ జీవనాధారం చేసుకుంటూ ఆవులు మేకలు గేదెలు మొత్తం అమ్మేసుకున్నాం సార్. ఇదివరకు ఉన్నాయి. ఈ పొలాలు చేసుకుంటూ బతుకుతున్నాం. ఇంక అదే పొలమే మాకు జీవనాధారం, ఇంక ఏమీ లేదు. ఇంకా లేకుండా ఇంక అదే జీవనాధారం. కలెక్టర్ గారు ఏమి ఇచ్చారంటే మాకు మోటార్లు ఇచ్చారు, బోర్లు ఇచ్చారు, బడి స్కూల్ కట్టించారు. కావాల్సిన సౌకర్యాలు మొత్తం గవర్నమెంటే చేసింది. కానీ ఇప్పుడు తిరగబల్లి మీకు పొలాలు లేవు, మేము ఊడు బీకుంటున్నాము, మేము ఎండో బోర్డు కూడా తెచ్చుకుంటున్నాము, ఎవరు మీరు, మీకేం స్థానం ఉంది, మీకేం అధికారం ఉంది అని అడుగుతున్నారు సార్. 790 ఎకరాలు సాగు చేసుకున్నటువంటి రైతుల్ని భయభ్రాంతులకు గురిచేసి స్థానిక మండల రెవెన్యూ అధికారులు ఒక పిచ్చి నోటీసులు మాకు అందించడం జరిగింది. కోర్టులు ఉన్నాయి, అధికారులు ఉన్నారు. ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? వీటిని ఏం చేద్దామని, ఈ రైతులను ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాటిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరంతా కూడా మా రైతులకి పట్టాలు మంజూరు చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నరసరావుపేటలో ఘనంగా ర్యాలీ. శ్రీనిధి పరపతి సహకార సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నరసరావుపేటలో రెవెన్యూ అధికారికి టొకారా వేసిన సైబర్ కేటుగాళ్లు. ఏసీపీ అధికారులమంటూ బురడి కొట్టించిన మాయగాళ్లు. పేట సన్నెగండ్ల లక్ష్మీ నరసింహస్వామి భూముల స్వాధీనానికి రెవెన్యూ అధికారులు నోటీసులు. ఈ సాగు భూములను వదులుకోబోమన్న గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.